రారా మామా కాముడు వచ్చేసాడు. ఏమిట్రా తలుపు తీరిగ్గా జారబడి గోక్కుంటూ నుంచున్నావు? ఈ సామాన్లు అన్ని దించాలిరా. పట్టుకో, స్కూటర్ పట్టుకో. నాన్న, నువ్వు రాసిచ్చిన సామాన్లు అన్ని తీసుకొచ్చేసాను, వింటున్నావా? ఎక్కడ పోయి తగలడ్డావురా నువ్వు? అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా. నేనెంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు? ఆకులు వేసేసారట. వాడేమన్నా అరవలో చెప్పాడా? నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళి వడ్డించు. ఆ చేతించగా చేతులు కడుక్కొని మరి వడ్డించు. సరేనా? నువ్వు అన్నం తీసుకెళ్ళు. సరే సరే వెళ్ళి ఉమ్మేసిరా. నోటి నిండా తొలబాగులు వేసుకుని చంపుకు తింటున్నావు. అన్నంలో ఉమ్మేయగలవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వడ్డించు. పాత్ర తీసుకో. నాన్న, నువ్వు స్నానం చేసావా? ఏమిటో వాసన. అది సరే, సామాన్లు కొనుక్కొచ్చావే. ఎంత 532 రూపాయలు చిల్లరా. రసీదు అక్కడ. వచ్చే దారిలో ఆకలి వేస్తే మింగేశాను చాలా. అదంతా తర్వాత రసీదు ఇవ్వరా. 32 రూపాయలు చిల్లరా. ఇందా పట్టుకో. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే. రసీదురా. నేను పనిలో ఉన్నాను కదా. నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్ర పేరు రిపేర్ కాకూడదు. రసీదు అర్థం కాదే నీకు? లెక్కల కోసం చంపుకు తింటాడు. అయ్యో చేప. అపచారం అపచారం. కాస్త నోరు మూసుకుంటావా? అదంతా ఏం కాదు. అయ్యో దప్పలంలో వేసావే. అయ్యో ఏదరా ఏమైంది? ఇటు వచ్చింది, ఈత కొడుతోంది. ఇప్పుడు ఎదట్రా ముఖ్యం. ఎలా బయటికి తీస్తాం? చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకురానా? గరిటెందుకోరా? గరిట? చేపలు పెట్టే గరిట ఉంటే ఇస్తారా? పెళ్లి వాళ్ళకి ఉన్న పడుతుంది. దప్పడంలో పడింది, చెవిలో పడితే ఏమిటిటా? నువ్వు గరిట తీసుకురా. ఈ గరిట ఇవ్వవయ్యా. అదొద్దు, అది జాంగిరీలు దేవేది ఇంకోటితే. మీ పనులు మీరు కానివ్వండి. అంతా కన్ఫ్యూజన్. క్లాసులు ఒక్క గరిట తీసుకురావడానికి ఎంత రాద్ధాంతం ఏం చేయమంటావు? పోదన్నం ఏం తీసుకెడుతున్నాడు? తమ్ముడు, దప్పడం అంటే దప్పడం. పేరు శాస్త్రి దప్పడమే. బేస్ బేస్ గొప్పగా ఉంది. ఏమయ్యా, మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట. ఇతనితో ఏమిటయ్యా చెప్పేది? చూడు, చిన్న చేపని ఎనవేసే పెద్ద చేపని పట్టాలి. అదండి. శుభం శుభం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఏమిటి ఏదో తడుముకుంటున్నారు? వెంట్రుకలో ఉంటేను కళ్ళతోడు ఏమైనట్టు? నిజం చెప్పేసి. ఒక్క మాట వినరా. అందరూ తృప్తిగా తింటున్నారు. నువ్వు నోరు మిదిపావంటే లేనిపోని గొడవలు వస్తాయి. అది కాదు. ఫాదర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ చేప. నాన్న, అందరూ చేప చేప అంటున్నారు. వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాటరా. నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే. తగ్గరా. ఏది ఏమిటి? తాంబూలం పెట్టే. నాకేం తెలుసు? నీ చేతిగా ఇచ్చాను. ఓహో, చాలా బాగుంది. అన్నిటికీ నేనే దొరికానా? నీ తాంబూలం పెట్టి దప్పడంలో వేసేసాను చాలా. మరి నువ్వు సిసలైన సీమ మిరపకాయ. నేను మిరపకాయ అయితే నువ్వేమిటిటే? పోరా అల్లం. నువ్వు సొంటి. దేవుడు తగిన శాస్తి చేశాడులే. నువ్వు పెద్ద భక్తుడివి, భగవంతుడు నాకు శాస్తి చేశాడు. పోరా. నేనే ముగ్గులన్నీ వేశానండి. ఎంచక్క నేనే వేశాను చూడలా. చాలా బాగున్నాయి వాకిట్లు. వాటి మీద నేను స్కూటర్ నడిపాను. సారీ. పర్వాలేదు. నేను ఇక్కడ కుక్కుని. పాలకొల్లు పేరు శాస్త్రి గారు తెలుసుగా? తెలీదే. ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయన ఉంచున్నారే, ఆయన పెద్ద అబ్బాయిని. కామేశ్వరాన్ని. త్రిపుర సుందరి. కామేశ్వరం. నా పేరు త్రిపుర సుందరి. ఓహో, చక్కని పేరు. పాలకొల్లు అనుకుంటాను. అవును, ఎట్లా కనిపెట్టేశారు? ఓహో, మన భాష మనకు తెలీదా? నాది పాలకొల్లే. పాలకొల్లా? కాదు, పాలకొల్లు అంటే పాలకొల్లు కాదు. దగ్గరలో జేళ్ల కుక్క గ్రహారం. రాము కుక్కు, మీరు కుక్కు. పోయింది కుగ్రామం. నాన్న, ఇలా రండి పాలకొల్లు పేరు శాస్త్రి గారు. కామేశ్వర శాస్త్రి నీకోసం వెతుకుతున్నా. నువ్వేదో ఒకటి వెతుకుతూనే ఉంటావు. తాంబూలం పెట్టి కనపడలేదన్నావుగా. అదే గానీ ముందు చెప్పాను. ఇదిగో ముందు తాళాలు పట్టుకో. వేణుగాన్ని కేసర పౌడర్ తమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను. నువ్వు వెళ్ళి తాళం వేసిరా. పోరా. తాంబూలం పెట్టి నేను వెతుకుంటాలే, నువ్వు వెళ్ళు. అది కాదు. నువ్వు నన్నన్నావుగా, భగవంతుడు నీకు శాస్తి చేశాడు. 7 గంటల అల్లరి చూడు. చీచి. త్రిపుర సుందరివి కాదు నువ్వు, దొంగ సుందరివి. వెళ్ళకు, ఆగు. నేనే వెళ్ళను.
ఇది మా నాన్నదే కదా. నా మాట కాస్త వినండి. ఎందుకు వినాలి? నాకు అప్పుడే సందేహం, అందుకేనా నా దగ్గర వగలబోయావు? అంత మాట నీకండి, నేను దాన్ని తిరిగి పెట్టాలి. తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనమేగా. అంత అభండం వేయకండి, నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా. ఓ, నేను హత్య చేయగలను. చూడండి, నేను నిజంగా దొంగలించలేదు, మా బామ్మగారు ఉంది కదా. ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర కావు పలా. అంత మాట అనకండి, మా బామ్మ పద. దొంగిలిస్తూ ఉంటుంది, అవన్నీ తిరిగి నేను పెట్టేస్తూ అవు ఉంటాను. తెలుసులేరా? ఆ తలరాత, అదిగో చూడండి, దొంగిలిస్తుంది చూసారా? అదిగో బామ్మ. ఏయ్, సైలెన్స్! తెలుస్తున్నావా? ఏ ముసల్దారా, ఎక్కడికి పరుగు? ఆగు, ఆగు, ఆగు. ఏమిటది? ఏమిటావు? ఇలా రారా. చూసాలే. ఏదో కష్టకాలం పేద్దాన్ని కాలు పట్టుకుంటారా? ఈ హరికథలని నా దగ్గర చాలా. ఒరే నానానికి ఇలా రారా. అయ్యో, అందరూ ఇలా రండి, నా మనవరాలు చేపట్టుకున్నాడు. ఎందుకు చేయబట్టుకున్నాను అసలు ఆ సంగతి అడగండి. నోరు మూసుకోరా. మగపెళ్లి వారు ఆడపెళ్లి వారు అందరూ రండి. ఏమైంది బామ్మ? పోరా, తంతెత్తు అనుకులా పడతావు. అయ్యో బాబోయ్, మీ నాన్నారండి. మీ నాన్నని పిలు, న్యాయం అడుగుతాను. ఏమైంది? నువ్వు ఉండవయ్యా. విన్నారా, నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఇదిగో అలా నేను చేయబట్టుకోలేదు. మరి ఇంక పట్టుకున్నావురా? చెప్పరా? ఏమిటి చెప్పరా? ఆగండి 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 అంటున్నా. ఆగండి 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 మూసుకోండి. ఎవ్వరు మాట్లాడకూడదు. నోరు మూసుకో. నోరు మూసుకోండి. ఏమైంది? నా మనవరాలు చేయి పట్టుకున్నాడు. వాడెప్పుడు అలాంటి తప్పు చేయడు. వాడిని అడిగి చూడవయ్యా, నా కళ్ళారా చూశాను. ఏరా శుద్ధ అబద్ధం. కొట్టేనంటేనా? ఆగండి. నోరు మూసుకోరా. చెయ్యి పట్టుకున్నావా? నీ తాంబూలం పెట్టి కనపడలేదు అదంతా నాకు అనవసరం. చెయ్యి పట్టుకున్నావా? నేను చెప్పేది కాస్త విను. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. చెయ్యి పట్టుకున్నావా? అవును, పట్టుకున్నానండి. అబ్బో! నీ వల్లే, అంతా నీ వల్లే. ఇదిగో, ముసల్దారా, రా. నా షూస్ ఎక్కడా? మిమ్మల్ని ఎవరిదంతా చేయమన్నది? మిమ్మల్ని ఆ రోజు బయటకు వెళ్ళిపోమన్నాను కదా. నా పరిస్థితి తెలియకుండా మాట్లాడకండి. ఈ యాక్టింగ్ అంతా నా దగ్గర వద్దు. మీ నాన్నగారి కాలంలో కాలి చెప్పులా పనిచేశాను, మీకు షూగానైనా వద్దు. హలో హలో, మదన్ గారేనా? మదన్ గారితో పర్సనల్ గా మాట్లాడాలా? నేనే వారికి సర్వం, నాతో చెప్పదా? హలో మదన్. 1 minute, please. You please get out. And close the door. హలో హలో, Yeah. మిస్టర్ మదన్ గోపాలేనా? Yes, this is Madan speaking. మీ నాన్నగారి గురించి మీతో కొంచెం మాట్లాడాలి. మేడం, మీకు తెలియదు అనుకుంటాను, మా నాన్నగారు ఈ మధ్యన పోయారు. అది కాదు, మీ నాన్న యాక్సిడెంట్ లో చనిపోలేదు. ఆ విషయం మీతో మాట్లాడాలని చెప్తున్నాను. ఇప్పుడు ఇంతవరకే చెప్పగలను, ఇంకేం చెప్పలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీరున్న చోటికి రాలేను. వస్తే నాకు ప్రాణాపాయం. ఆదివారం మెడ్రాస్ శాంతం చర్చి దగ్గర 9 గంటలు వెయిట్ చేయండి. No, wait. Look here, madam. ఈ రోజు సాటర్డే, రేపు ఆదివారం. నేను ఇప్పుడు బెంగళూరులో, నేను బై ది వే, మీరు చెప్పేదంతా నిజం. నేను ఎలా నమ్మమంటారు? ఏమిటి సాక్షి? నేను మీతో చెప్పేదానికి సాక్ష్యం ఏమీ లేదు. మీరు మెడ్రాస్ వచ్చాక నేను చెప్పింది అబద్ధం తేలితే అందువల్ల మీకేం నష్టం లేదు. ఒకవేళ నేను చెప్పింది నిజమే అయితే కొంచెం ఆలోచించండి. హలో హలో. అవును సార్, ఫోన్ లో చాటుగా విన్నాను. మదన్ మెడ్రాస్ పెడుతున్నారు సార్. మదన్ మద్రాసు వెళితే ఏమిటి, బాంబే వెళితే ఏమిటి? ఏ రోజు మమ్మల్ని కాదనుకున్నాడు, ఆ రోజు గుడ్ బై కొట్టేశాం. అది కాదు సార్, మీ పెదనాన్నగారి చావు యాక్సిడెంట్ చావు కాదని. అవును, పెదనాన్న. ఆయన ఎలా చేస్తే మాకేమిటి? పరాయి మనిషి చావు గురించి మాకేమిటి ఇంట్రెస్ట్? రామ్, నాన్న మీరు ఊరుకోండి. ఇలా చూడు, నువ్వు వెళ్ళొచ్చు. మాలో ఏదో పార్ట్నర్స్ గొడవ, విడిపోయాం. నువ్వు అలా కాదు, మదన్ దగ్గర పనిచేస్తున్నావు. ఇక మీదటైనా మాటలు మోయకుండా విశ్వాసంగా ఉండు. విశ్వాసంగా ఉండడం గురించి ఏం లేదు, ఏదైనా వాత అందిస్తే ఏదన్నా కిడుతుందేమోనని. మేడ మీద నుంచి కిందకి తోసేస్తాను. ఇక్కడ కూడానా? ఏమిటండి ఇది? ఏ విషయమైనా సరే మేడం మీద మాట్లాడకూడదు. ఎవరిని చూసినా మేడం నుంచి తోసేస్తాను, మేడం నుంచి తోసేస్తాను అంటారు. నేను వస్తాను సార్. ఒక చిన్న విన్నపం, ఈ విషయం నేను మీతో చెప్పానని మీరు ఎవరితోనూ చెప్పకండి. రే రామ్, ఏమిటి వాడిని పంపించావు? మీకు అసలు బుర్రలేదు డాడీ. వాడితో మాట్లాడేంటి? నేల మీద నెత్తికి రాసుకున్నట్టు మీరే బయట పెట్టేసిలా ఉన్నారే. ఇందులో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే మీ మీదే డౌట్ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ఒరే రామ్, ఆ లూజు మనతో చెప్పింది ఆ మదంతో చెప్పేస్తే? చెప్పలేదు డాడీ. ఏ? మదన్ బెంగళూరు చేరితే కదా.